పిఠాపురంలో ఆవిర్భావ సభ మీటింగ్ జరుగుతుంది. నేను ఒక్క ముక్క కూడా చూడలేదండి. నేను చూసిండేది నాగబాబుది ఏదో 1 minute వీడియో వస్తే అది చూసి అది మన షార్ట్స్లో పెట్టాను. సో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రసంగించాడు. ఒక 5 నిమిషాలు అతని ప్రసంగం నేను చూశాను. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఇంకా చూడలేదు. చూసి కూలంకుషంగా దాని గురించి కూడా మాట్లాడదాం. బాలినేని శ్రీనివాసరెడ్డిని చూస్తుంటే ఏందా నీ పరిస్థితి, నీ పాసుగుల, నీ పుట్టగోసులోది, నీ రాజకీయ బతుకు కోసం, నీ ఉనికి కోసం ఇంత దిగజారుతావా అనిపిస్తుంది. ఏంది బాలినేని ఇది? ఉండాలా అంతన్నా సిగ్గుండాలా? సిగ్గు మానం లజ్జ అనేది ఉండాలా? ఎన్ని చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీ కోసము, ఎన్నిసార్లు నిన్ను బుజ్జగించినారు, ఎన్నిసార్లు నువ్వు అలిగినావు, ఎన్నిసార్లు నువ్వు నేను పోతా అంటే నిన్ను పిలిచి మాట్లాడినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేసినట్టు నీకు జనసేనలో చేస్తారా? వాళ్ళు పొర పుసికిగా అంటారు. కొంచెమైనా మనిషి జన్మెత్తినాక కొంచెమైనా ఇంకా వద్దులేండి. రాజశేఖర రెడ్డి గారు మంత్రిని చేశారు, సరే నువ్వు మంత్రి పదవి వదిలేసుకున్నావు, సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళీ మంత్రిని చేసాడా లేదా? అందరినీ మార్చేసి కొత్త మంత్రులను పెడతా అన్నారు. కొంచెం సౌలభ్యం కోసం కొంతమందిని ఉంచేసి చాలా మందిని కొత్త వారిని తీసుకున్నారు. నీతో పాటి పేర్ని నాని గారికి మంత్రి పదవి పోయింది, అనిల్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి పోయింది, కొడాల నానికి మంత్రి పదవి పోయింది. వాళ్ళందరికీ పోలేదా? నువ్వు ఒక్కడివే ఏమన్నా మంత్రివర్గం నుంచి బయటికి వెళ్ళిపోతే ఏదో నిన్ను మోసం చేసినారు, అన్యాయం చేసినారు అనుకోవచ్చు. ఎలక్షన్లప్పుడు నీకు కావాల్సినంత సాయం చేసింది పార్టీ. ఓడిపోయినాక నువ్వు మళ్ళా ఏంటికి పార్టీ మారుతా అన్నావు, ఏంటికి పార్టీ మారినావు? ఇంకా అందరికీ చెప్తే బాగుండదు. బాలినేని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ వియ్యంకుడి ఆస్తి కొట్టేసిన అంట చెప్పుకుంటూ పోతే ఇంకా ఎట్లో ఇంకా నాకే అసహ్యంగా అనిపిస్తుంది. ఏదో చేతులు వణుకుతా ఏదో ఏడుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నన్ను మంచోడు అన్నాడు, ఆ రోజే పోవాల్సింది, లేకపోతే నా కర్మ ఇట్టుండేది కాదు అని. నువ్వు యాడికైనా ఎవడొద్దన్నాడు? అది జనసేన ఆవిర్భావ సభనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే సభనా? బాలినేని ఒకసారి ఆలోచించాలా. నాకు ఇంతవరకు నీ మీద కొంచెం గౌరవం ఉండేది బాలినేని, ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నావు. నేను ఇంతవరకు కూడా ఎక్కడ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నేను మాట్లాడలేదండి. ఇప్పుడు కూడా మాట్లాడకూడదు అనిపిస్తుంది, అసహ్యంగా అనిపిస్తుంది. ఏంది బాలినేని పోయి ఏంది ఏడ్చేది ఏంది? ఆడపోయి చేతులు వణుకుతా ఇటు అంటా దగ్గుతా ఏందో చెప్పాలనుకుని నువ్వేదో ఆక్రోశం ఆవేశం అంటావు. నువ్వు పోయింది ఎందుకు? అందరికీ తెలుసు. నువ్వు డబ్బులు అడిగినావు, ఎన్నో కోట్లు కావాలంట. ఆయన పోగొట్టుకున్నాడంట, కోట్లు కావాలంట. ఆ కోట్లు ఎవరు ఇస్తారు? కోట్లు లేదు కాబట్టి నేను వెళ్ళిపోతానని నువ్వు అలిగి వెళ్ళిపోయినావు. తర్వాత అయినా ఎవరైనా మా పార్టీ వాళ్ళు ఏమైనా అన్నారా? నువ్వు రష్యాకు ప్యాక్ ఆడడానికి లేకపోతే క్యాసినోలకు రష్యాకు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోయి అవన్నీ తిరిగినప్పుడు బాగునిందే? నువ్వు చేతులారా ఏదో చెప్పినాడు మా నాయన ఇచ్చిన రాసి సగం పోగొట్టుకునే అంటే నువ్వు ప్యాక్ ఆడుతుంటే సగం ఏముంది, మొత్తం పోతుంది. నీకు పేకాట పిచ్చి, నీకు గ్యాంబ్లింగ్ పిచ్చిని అందరికీ తెలుసు. నువ్వు సగం డబ్బులు గ్యాంబ్లింగ్లోనే, సగం కాదు మీ నాయన ఆస్తి నువ్వు అమ్మినావు అన్నావు చూడు, మొత్తం కూడా గ్యాంబ్లింగ్ కోసం అమ్మినావు, నువ్వే రాజకీయం కోసం కాదు. ఉండాలండి, కొంచెమన్నా ఉండాలా. ఇంకా ఆయన మంత్రిగా ఉండి ఏదైనా ఆయన సపోర్ట్ చేయాల్సింది పోయి ఎలక్షన్స్ ముందు నాకు డబ్బులు కావాలని ప్రతి ఒక్కరిని అడిగినారు. ఇంకా చెప్తే బాగుంటుంది, ఇంకా పర్సనల్ కాబట్టి చెప్తే బాగుండదు. నువ్వు పోతే పో, నీకు ఆడ బాగుంటే సంతోషం. నిన్ను ఏం గౌరవం ఇచ్చినారు? నీకు ఏమన్నా ఎమ్మెల్సీ ఇచ్చినారా? లేకపోతే నువ్వు ముందు వరుసలో కూర్చోబెట్టారా? ఏమన్నా వెనకాల కూర్చున్నావు? నీకు ఏం గౌరవం ఇచ్చినారు? అదేమన్నా నీకు గౌరవం ఉందా? నువ్వే చెప్పుకున్నావు నేను 4 సార్లు ఎమ్మెల్యేని, 2 సార్లు మంత్రి అని. నీకేం గౌరవం ఉంది ఆడ జనసేనలో? ఆ పార్టీ మారింది సినిమా తీయడానికంట. సినిమా తీయడానికి అయితే పార్టీ మారాలనా? సినిమా తీస్తాడంట, తీసేంత రికార్డులు కొడతాడంట. నువ్వు కూడా కులుకు, దాంట్లో నువ్వే విలన్గా ఉండు, సరిపోతుంది కదా. పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటే నువ్వు విలన్గా అది. నిజంగా అండి, ఒక మనిషి ఎలా మారిపోయి ఎలా తిన్నింటి వాసాలు లెక్క పెడతారన్నది బాలినేని శ్రీనివాసరెడ్డిని చూసి నేర్చుకోవాలి. ఆయన బాలినేని కాదు, బానిసనేని శ్రీనివాసరెడ్డి అయిపోయినాడు. నాకైతే ఏం అంటే మాటలు ఏదో తెచ్చుకొని మీకోసం మాట్లాడుతున్నా కానీ నాకైతే గలీజు అనిపిస్తుంది. అయిపోయి స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఏమి కర్మాయా బాలినేని నీకు? నువ్వేమో అడవి సంతోషంగా ఉండవా? నువ్వు సంతోషంగా లేవన్న విషయం మాకు కూడా తెలుసు. మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. నువ్వు వాడు ఏమి సంతోషంగా లేవు, నువ్వు ఎందుకురా వచ్చినా, నువ్వు బాధపడుతున్నావు మాకు తెలుసు. నువ్వు ఎందుకు ఈ డ్రామాలు? పోనీ నీకు మనసు చంపుకొని వాడు ఉండాలంటూ ఉండు, ఎవడొద్దన్నాడు? మేము వద్దన్నామా? కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అనాల్సిన అవసరం ఉంది. రేపు మళ్ళీ నువ్వు ఇటు పక్క పార్టీకి వస్తే నువ్వే ఎన్ని మళ్ళీ నువ్వు భరించగలవా? ప్రతిపక్షం వాళ్ళ అవతలనే దుమ్మెత్తికొస్తారు. ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా అన్నాడు, ఈ రోజు మళ్ళీ పోయినాడు చూడంటే నువ్వు యామకం పెట్టుకుంటావు. అవన్నీ అవసరం లేదు. నాకు నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్ను చూస్తుంటే జాలి కలుగుతుంది. ఇంత చేతగానోడా, ఇంత చేతగాని దద్దమ్మన అనిపిస్తుంది.
ఇంకా మళ్ళా ఊపిరి ఉన్నంత వరకు నేను జనసేనలోనే ఉంటా, నేను పవన్ కళ్యాణ్తోనే ఉంటా అని మళ్ళీ ఆ సన్నాయి నొక్కులు దేనికి? చూపిస్తాను చూడండి, ముగించే ముందు ఒక వీడియో చూపిస్తాను. అంతకుముందు ఇప్పుడు ఎట్ట మాట్లాడుతున్నాడో ఆయన నోటు కూడా చెప్పినదే వినండి. నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి గారితోనే ఉంటాను. నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ఆర్ పార్టీ ఉంటా, లేకపోతే రాజకీయాలు మానేస్తారు. అంతేగాని పార్టీలు మారుతాం, పార్టీలు అవసరాలు బట్టి మారుతాం, ఆ నైజం నాకు కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఏటికి పార్టీ మారినావంటే ప్రజలకు సేవ చేయడానికి, దానికోసం కాదంట పార్టీ మారింది, సినిమా తీయడానికి పార్టీ మారినాడంట. బాలినేని, నువ్వు రాజకీయ నాయకుడిలాగా ఎక్కడ మాట్లాడట్లేదు. నీ ఉద్దేశాలు వేరు, నీ అవసరాలు వేరు, నీ ఇబ్బందులు వేరు. ఏదో పవన్ కళ్యాణ్తో సినిమా తీసుకో, మాకేం అభ్యంతరంలే. నువ్వు రాజకీయాలు మాని. నాకు అది కరెక్ట్ పదం నాకు రావట్లే. ఈ బాలినేని స్పీచ్, బాలినేని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే అసహ్యం కూడా కాదులేండి, జాలి కూడా కాదు, అది ఒక రకమైన అంటారు చూడండి, ఏంది బాలినేని ఇంత దిగజారిపోవాలన్నా, ఇంత స్థాయికి దిగాలన్నా అంటారు చూడండి, అట్లా అనిపిస్తుంది నాకు బాలినేని చూస్తే. 100 మెట్లు కిందికి దిగినావు బాలినేని.